హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ 2025కి సంబంధించి జనరల్ సైన్స్ ప్రశ్నలు అండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఈ వీడియో మీకు ఎంతో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి. అలాగా మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి ప్రశ్న, మన దేశంలో స్థాపించిన మొదటి విద్యుత్ కేంద్రం ఏది? ఆప్షన్ ఏ బొంబాయి, ఆప్షన్ బి నరోరా, ఆప్షన్ సి తారాపూర్, ఆప్షన్ డి మద్రాస్. ఆన్సర్ ఆప్షన్ సి తారాపూర్. మన దేశంలో స్థాపించిన మొదటి విద్యుత్ కేంద్రం తారాపూర్ అండి. సెకండ్ క్వశ్చన్, ఏసీ కరెంటు డీసీ కరెంటుగా మార్చేది క్రింది వానిలో ఏది? ఆప్షన్ ఏ పిఎన్ జంక్షన్ డయోడ్, ఆప్షన్ బి ఎన్ రకం అర్ధవాహకం, ఆప్షన్ సి పి రకం అర్ధవాహకం, ఆప్షన్ డి విద్యుత్ బంధం. ఆన్సర్ ఆప్షన్ ఏ పిఎన్ జంక్షన్ డయోడ్. నెక్స్ట్, మొదటిసారిగా భారతదేశంలో సిద్ధ సైన్యమును ఏర్పాటు చేసి సేనియా అనే బిరుదు పొందిన వారు ఎవరు? ఏ అజాతశత్రువు, బి బింబిసారుడు, కళాశోకుడు, మహాపద్మనందుడు. ఆన్సర్ ఆప్షన్ ఏ అజాతశత్రువు. మొదటిసారిగా భారతదేశంలో సిద్ధ సైన్యం ఏర్పాటు చేసి సేనియా అనే బిరుదు పొందినవారు అజాతశత్రువు అండి. ఈ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన ఏ రోజు జరిగింది? ఆప్షన్ ఏ 2015 అక్టోబర్ 22, 2015 అక్టోబర్ 24, 2015 అక్టోబర్ 26, 2015 అక్టోబర్ 28. ఆన్సర్ ఆప్షన్ ఏ 2015 అక్టోబర్ 22. 2015 అక్టోబర్ 22న శంకుస్థాపన చేయడం జరిగిందండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, మినీ రాజ్యాంగంగా ఏ రాజ్యాంగ సవరణ అని అభివర్ణిస్తారు? ఆప్షన్ ఏ 40వ రాజ్యాంగ సవరణ, ఆప్షన్ బి 42వ సవరణ, ఆప్షన్ సి 44వ సవరణ, ఆప్షన్ డి 61వ సవరణ. ఆన్సర్ ఆప్షన్ బి 42వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, పార్లమెంటు చట్టరీత్యా అనర్హతను పేర్కొనము. ఆప్షన్ ఏ ఎన్నికల్లో అవినీతికి పాల్పడటం, ఆప్షన్ బి ఎన్నికల ఖర్చుకు చెందిన నివేదికను ఎన్నికల కమిషన్కు సమర్పించకపోవడం, ఆప్షన్ సి ఒక నేరానికి 2 కంటే ఎక్కువ జైలు శిక్షలు పడటం, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. ఏ ఎన్నికల్లో అవినీతికి పాల్పడటం, ఎన్నికల ఖర్చుకు చెందిన నివేదికను ఎన్నికల కమిషన్కు సమర్పించకపోవడం, ఒక నేరానికి 2 కంటే ఎక్కువ జైలు శిక్ష పడటం, ఇవి చట్టరీత్యా అనర్హులండి పార్లమెంట్కి. నెక్స్ట్, 89వ రాజ్యాంగ చట్ట సవరణ ఎప్పుడు తెచ్చారు? ఆప్షన్ ఏ 1986, 1987, 1988, 1989. ఆన్సర్ ఆప్షన్ ఏ 1986. 89వ రాజ్యాంగ చట్ట సవరణ 1986లో తెచ్చారండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, 11వ షెడ్యూల్లో పంచాయతీరాజ్ సంస్థలకు కేటాయించిన అంశాలు ఎన్ని? ఆప్షన్ ఏ 29 అంశాలు, ఆప్షన్ బి 19 అంశాలు, ఆప్షన్ సి 9 అంశాలు, డి 50 అంశాలు. ఆన్సర్ ఆప్షన్ ఏ 29 అంశాలు. 11వ షెడ్యూల్లో పంచాయతీరాజ్ సంస్థలకు కేటాయించిన అంశాలు 29 అండి. నెక్స్ట్, ఏ రాష్ట్రంలో విద్యా ఉద్యోగ రిజర్వేషన్ల కోసం షెడ్యూల్ కులాలను ఏబీడీలుగా వర్గీకరిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం చెల్లదని సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు ఇచ్చింది? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, బి కర్ణాటక, సి తమిళనాడు, డి కేరళ. ఆన్సర్ ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యా ఉద్యోగ రిజర్వేషన్ కోసం షెడ్యూల్ కులాలను ఏబీడీలుగా వర్గీకరిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం చెల్లదని సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు ఇచ్చిందండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ మరియు ఇతర సభ్యులను ఎవరు నియమిస్తారు? ఆప్షన్ ఏ ప్రధానమంత్రి, బి రాష్ట్రపతి, సి పార్లమెంటు, డి రాజ్యాంగం. ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి రాష్ట్రపతి అండి. జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ మరియు ఇతర సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారండి.
ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఏ నిబంధన సామాజిక న్యాయం అనుభవాలను కలిగి ఉంది? ఆప్షన్ ఏ 37వ నిబంధన, 38వ నిబంధన, 39వ నిబంధన, 40వ నిబంధన. ఆన్సర్ ఆప్షన్ సి 39వ నిబంధన. 39వ నిబంధన సామాజిక న్యాయం అనుభవాలను కలిగి ఉందండి. ఇంకా నెక్స్ట్, పప్పు ధాన్యాలు ఏ నేలల్లో అధికంగా పండుతాయి? ఆప్షన్ ఏ ఒండ్రు నేలలు, బి ఎర్రరేగడి, సి నల్లరేగడి, డి లాటరైట్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఒండ్రు నేలలు. పప్పు ధాన్యాలు ఒండ్రు నేలలో అధికంగా పండుతాయండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే గ్రీస్ గోల్డ్ అని దేనిని అంటారు? ఆప్షన్ ఏ టీ, ఆప్షన్ బి కాఫీ, సి వరి, ఆప్షన్ డి ఆకుకూరలు. ఆన్సర్ ఆప్షన్ ఏ టీ. గ్రీస్ గోల్డ్ అని టీని అంటారండి. ఇంకా నెక్స్ట్, గుండెపోటు వచ్చినప్పుడు శరీర ఉష్ణోగ్రత ఆప్షన్ ఏ మెల్లగా పడిపోతుంది, బి మెల్లగా పెరుగుతుంది, సి త్వరగా పడిపోతుంది, డి త్వరగా పెరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ డి త్వరగా పెరుగుతుంది. గుండెపోటు వచ్చినప్పుడు శరీర ఉష్ణోగ్రత త్వరగా పెరుగుతుందండి. నెక్స్ట్, విశిష్ట ద్విత్వాన్ని ప్రవచించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ దేశికాచార్య, బి రామానుజాచార్య, సి శంకరాచార్య, ఆప్షన్ డి మాధవాచార్య. ఆన్సర్ ఆప్షన్ బి రామానుజాచార్య. విశిష్ట ద్విత్వాన్ని ప్రవచించిన వారు రామానుజాచార్య అండి. ఇంకా నెక్స్ట్, పార్సీ భాషలో 1822లో ప్రారంభించబడిన మొదటి వార్తాపత్రిక ఏది? ఆప్షన్ ఏ బాంబే సమాచార్, బి మిరాట్ ఉల్ అక్బర్, సి జామియే జంషీద్, డి జామియీ జాహా. ఆన్సర్ ఆప్షన్ బి మిరాట్ ఉల్ అక్బర్. పార్సీ భాషలో 1822లో ప్రారంభించబడిన మొట్టమొదటి వార్తాపత్రిక మిరాట్ ఉల్ అక్బర్ అండి. నెక్స్ట్, ఏ ఆంధ్ర మహాసభలలో స్త్రీలు మరియు రైతులు పాల్గొనడం జరిగింది? ఆప్షన్ ఏ విశాఖపట్నం సభ, బి కాకినాడ సభ, సి విజయవాడ సభ, డి నెల్లూరు సభ. ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ విశాఖపట్నం సభ. విశాఖపట్నం సభలో స్త్రీలు మరియు రైతులు పాల్గొనడం జరిగిందండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, కేంద్రం తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించిన తేదీ? ఆప్షన్ ఏ 2005 నవంబర్ 1, 2006 నవంబర్ 1, 2007 నవంబర్ 1, 2008 నవంబర్ 1. ఆన్సర్ ఆప్షన్ ఏ 2005 నవంబర్ 1. కేంద్రం తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించిన తేదీ 2005 నవంబర్ 1 అండి. ఇంకా నెక్స్ట్, పార్లమెంటరీ సందర్భంలో గిలిటిన్ అంటే ఏమిటి? ఏ ఎలాంటి చర్చ లేకుండా బిల్లును ఆమోదించడం, బి వాకౌట్, సి సభను స్తంభింపచేయడం, డి బడ్జెట్ వ్యయంలో కోత. ఆన్సర్ ఆప్షన్ ఏ ఎలాంటి చర్చ లేకుండా బిల్లును ఆమోదించడం అండి. దాన్నే గిలిటిన్ అంటారు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, ఒక షెడ్యూల్ ప్రాంతం యొక్క సరిహద్దులను ఎవరు మార్చగలరు? ఏ రాష్ట్రపతి, బి పార్లమెంటు, సి గవర్నర్, డి విధానసభ. ఆన్సర్ ఆప్షన్ ఏ రాష్ట్రపతి. ఒక షెడ్యూల్ ప్రాంతం యొక్క సరిహద్దులను రాష్ట్రపతి మార్చగలరండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.